హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ కేదారేశ్వర వ్రతము ఆచరించు విధానం. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సుతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచూ ఉండిరి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద, తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమల, వకుల, నారికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ చంపగ, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతోనూ చెలువొంది నదీనద పర్వతములలోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసము నుండి లేచి భృంగురుటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనున నుందు భృంగి మొదలు గాగల, వందిమాగాదుల శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆట పాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను చేరి పరచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధింటుటకు తీసుకొని, దేవి, పరమాత్మ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి యాదాండ ప్రణామములను నోచుకొని అభాగ్యురాలుని కోపగించి ఈశ్వరితో సమానమగు యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సు నొచ్చుటకై నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభ, శార్దుల, గజములు గల నాగ, గరుడ, చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫల, పుష్ప, తరులతాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమ ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలను ఇచ్చి, తల్లి, నీవెవరవు, ఎవరిదానవు, ఎచ్చట నుండి వచ్చితివి, నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించి యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్ఠులై, అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయుటకు కల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణ అభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుమని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతి ఉప్సీతార్థ
మగు ఉత్తమ వ్రతం ఒక్కటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభిష్ట పొంది సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములగు ఏకవింశతి దారంతో చేతికి తోరణమును ధరించి షాడోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకునవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభము ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్ప అక్షంతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్ప అక్షంతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులను కదలీ ఫలాలను పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాదులను ఇచ్చి వారలను తృప్తిపరచవలను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె ఆభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగమై భర్తతో నిజ నివాసము కైలాసమున కోరెను. కొంతకాలమునకు శివభక్త పారాయణుడు అగు చిత్రంగదుడు గాంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయకోరి దివి నుండి భువికెతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు జన్మించెను. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు ఆజ్ఞను ఇవ్వమని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమర్చకుల వాటి కాదు, మీరా ఆలోచనను మానుకొండని పలికెను. అందుక వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము, ఆజ్ఞను ఇయ్యవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వట వృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమును ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్నీరుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయోగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నాడు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహాన్ని కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను
కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలగొట్టి వేసినాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని వింట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీన స్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపింది. అప్పుడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమునందు పరమేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గ మధ్యమందు చోరు రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతం మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడా ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుతారు. శ్రీ కేదారేశ్వర వ్రతము సమాప్తం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పక కామెంట్ చేయండి. మా వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.